వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డీ కెలాస్ 456. ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి. ముందుగా దానికోసం నేను పాలు మరిగిస్తున్నాను. పాలు మరుగుతున్నాయి. అప్పటి వరకు ముందుగా కాచి చల్లార్చిన పాలల్లో మనం కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకుందాము. చూడండి, నేను కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పెట్టాను ముందుగానే. ఇప్పుడు మనం ఇది మరుగుతున్న పాలల్లో వేసి కలుపుదామండి. పాలు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా, ఇది వేసి కలుపుదాము. మన దగ్గర ఎన్ని పాలు ఉంటే దాని తగ్గట్టు కలుపుకోవాలండి. నాకైతే అన్నీ పట్టాయండి పాలు. అది మరగాలి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వేసిన పాలు మరగాలి. చూడండి ఫ్రెండ్స్, కస్టర్డ్ పౌడర్ వేసాను కదా, ఇప్పుడు పాలు ఇవి మరుగుతున్నాయి. ఇంకా నేను షుగర్ వేయలేదండి, షుగర్ కూడా వేయాలి. మంచిగా మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడరు పాలల్లో కలిపి పోసేటప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డ కడుతుందండి. చూడండి, ఇప్పుడు మరుగుతున్నాయి పాలు. ఇప్పుడు మనం ఇందులో తగినంత షుగర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఎప్పుడైనా పాలు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగలుతుంది కింద. తగినంత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి కూడా కలుపుతూ ఉండాలి. చూడండి, షుగర్ వేసే లోపే అడగలుపుతుంది, అందుకే కలుపుతూ ఉండాలి కంపల్సరీ. మనకు స్వీట్ ఎంత కావాలంటే అంత షుగర్ వేసుకోవాలి. దీనికి కొలత అంటూ ఏమీ ఉండదు. అలాగే కస్టర్డ్ పౌడర్ కూడా అంతే అండి. మీకు ఫ్రూట్ సలాడ్కి ఎంత చిక్కదనం కావాలో అంత పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. నేను టీ స్పూన్ తోటి 3 స్పూన్లు వేసానండి. నేను 2 లీటర్స్ పాలు అండి ఇవి. 2 లీటర్స్ పాలకి నేను 3 స్పూన్స్ వేసాను కస్టర్డ్ పౌడరు ఈ స్పూన్ తోటి. చూడండి ఎంత బాగా మరుగుతున్నాయో. కస్టర్డ్ పౌడర్ వేసాను కదా, ఇందులోనే మనం కొంచెం కుంకుమ పువ్వు కూడా వేద్దాము. చూడండి, ఒక 2-3 రెక్కలు. నేనేం నానబెట్టలేదండి, వాటర్లో డైరెక్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడరు పాలల్లో కలిపి వేస్తాం కాబట్టి ఆల్రెడీ అది ఎల్లో కలర్గానే ఉంటుంది. టేస్ట్ కోసం నేను పైనుంచి కుంకుమ పువ్వు వేసాను.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇది కాచి వేడిగా ఉంది కదండి, ఇది చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత ఏమేం ఫ్రూట్స్ వేస్తానో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది చల్లగా అయిపోయింది. నేను ఇందులో దానిమ్మ, బనానా, యాపిల్ ఈ 3 వేస్తున్నాను. పాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి ఎప్పుడైనా ఫ్రూట్స్. లేకపోతే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఫ్రూట్ సలాడ్ పుల్లగా అవుతుంది. అందుకే కంప్లీట్ చల్లగా అయిపోవాలి పాలు. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము. చూడండి, బాదము, కాజు 2 కూడా తురిమి పెట్టాను నేను. ఇది కూడా వేసి కలిపి మనము ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను చూపిస్తాను మీకు మళ్ళీ. ఇలా కూడా తినచ్చు, ఇష్టం ఉంటే ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది.